మదర్ తెరీసా మీ అందరికి తెలుసు, మనందరూ తెలుసు. భారతదేశంలో మదర్ తెరీసా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆవిడ యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని ప్రేమించకపోవడానికి కారణం ప్రేమించకపోవడం కాదు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ. నేను మిమ్మల్ని ప్రభువా ప్రేమించలేకపోతున్నాను, దానికి కారణం ప్రేమించకపోవడం కాదు, ప్రేమించాలని ఆశ కూడా నాలో లేకపోవడం. ప్రేమించాలని ఆశ కూడా నాలో లేదు ప్రభు అని కనిరిగాచిందంట కొంతకాలం. ఆ తర్వాత ఆవిడ భగ్న ప్రేమికురాలైపోయింది. మనకు తెలిసిన వాళ్ళలో ఒక ఆడ వ్యక్తి కుష్ఠరోగులకి అంతమందికి సేవ చేసి దేవుని ప్రేమను చూపించిన వ్యక్తి ఇంకెవరు కనబడలే మనకు తెలుసు. దానికి కారణం వెనక్కి వెళ్ళి చూస్తే ఆవిడ దేవుడి దగ్గర ఏం ఒప్పుకుందో తెలుసా? నాకు మిమ్మల్ని ప్రేమించాలనే ఆశ కూడా నాలో లేదు ప్రభు అని ఒప్పుకుంది. ఎప్పుడైతే రివర్స్లో ఒప్పుకుందో, ప్రేమించాలని ఆశ నాలో లేదు ప్రభు అని కన్నీటితో ఒప్పుకుందో, అప్పుడు ప్రేమించాలనే ఆశ దేవుడు పుట్టించారంట.